ప్రతి విషయంలో మనం ధైర్యాన్ని పొందుకున్న వారిగా మనం ఉండాలి. అన్ని విషయాలు మనం చాలా ధైర్యంగా ఉండాలి. దేవుడు మనకు సహాయం చేస్తాడు కాబట్టి. మన పట్ల దేవుడు న్యాయం చేసేవాడుగా ఉన్నాడు కాబట్టి, ప్రతి విషయంలో కూడా నాకు దేవుడు తోడుగా ఉన్నాడు అని ధైర్యంగా మనం ముందుకు కొనసాగాలి. పరిశుద్ధ గ్రంథంలో ఒక మంచి మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. 2 దినవృత్తాంతములు 15 అధ్యాయము 7వ వచనం మనం చూస్తే దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, కాగా మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి, మీ కార్యము సఫలమగును. మనము బలహీనులుగా ఉండకూడదట, ధైర్యంగా ఉండాలి. అన్ని విషయాలు మనం ధైర్యంగా ఉన్నప్పుడు మన కార్యాన్ని దేవుడు సఫలపరుస్తూ ఉంటాడు. నా దేవుడు నాకు సహాయం చేస్తాడు, నా దేవుడు నా పట్ల మేలు చేస్తాడు అని మనం ధైర్యంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మనము మేలు చూడగలము. అందుకే దేవుని వాక్యం చక్కని మాటని జ్ఞాపకం చేస్తుంది. కాగా మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి, మీ కార్యము సఫలమగును. పిల్లరా, మనము అన్ని విషయాలు మేలు పొందుకున్న వారిగా మనం ఉండగలమట, ధైర్యంగా మనం ఉన్నప్పుడు. మనం ఎప్పుడైతే ధైర్యంగా ఉంటామో ప్రతి విషయంలో కూడా దేవుడు మనకి గొప్ప జవాబును కలుగు చేస్తూ దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు. మనం దేవుడి మీద ఆధారపడాలి. దేవుడు నాకు సహాయం చేస్తాడు, నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు, నా దేవుడు నా పట్ల మేలు చేస్తాడని మనము విశ్వాసం ఉంచి ధైర్యంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మన పట్ల మేలు చేస్తాడు.